రసూల్పుర బస్తీ దవాఖానకు వస్తున్న పేషెంట్లకు గడువు ముగిసిన మందులు ఇచ్చిన షాకింగ్ ఘటన బీఆర్ఎస్ తనిఖీలో బయటపడింది. హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలను సందర్శించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఆ పార్టీ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పుర బస్తీ దవాఖానాను సందర్శించారు. తనిఖీ సమయంలో ఒక రోగికి 3 నెలల క్రితమే గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు గుర్తించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అయ్యే మందులపై ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని క్రిషాంక్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో స్థాపించిన బస్తీ దవాఖానాలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొడుతుందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అన్నారు. July 2025. ये अभी दिया मैं आपको अभी ले लेके आप आए कुछ మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, కానీ మేము ఏంటంటే బస్తీ దవాఖానా ఈరోజు సిటీ మొత్తం కూడా, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలు వేశారు. ఆరోగ్య తెలంగాణ ఉండాలని పర్టికులర్లీ హైదరాబాద్లో ప్రతి బస్తీలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. ఈరోజు కేటీఆర్ గారు ఒక దగ్గర, హరీష్ రావు గారు ఒక దగ్గర, అన్ని నియోజకవర్గాలు మన కంటోన్మెంట్లో కూడా వర్కులు కూడా వీళ్ళ కోసం పెట్టిన బస్తీ దవాఖానా ఎట్లా నడుస్తుందని వచ్చింది. బట్ ఇట్ ఇస్ రియలీ షాకింగ్ అమ్మా. వారు ఇప్పుడు నాకు ఎదురొచ్చారు, వారు ఇచ్చిన టాబ్లెట్స్ మీ డోర్ స్టెప్ బయటనే. దీని ఎక్స్పైరీ జూలై 2025. ఎట్లా ఇయర్ ఇన్ అక్టోబర్, ఎక్స్పైరీ జూలై 2025. ఏ టాబ్లెట్ ఇది? ఏం క్యాప్సూల్ ఇది? షుడ్ బి కేర్ఫుల్ కదమ్మా. ఎక్స్పైరీ అట్లా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వలేదు మమ్మల్ని, సడన్ గా మేము వచ్చినాం. ఆమె డోర్ బయటికి రాగానే జాగ్రత్తగా ఉండాలి. ఫ్రీక్వెంట్ డిజీజెస్ ఉంటాయి, ఇప్పుడు మళ్ళీ సీజన్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందుకే ఇక్కడ ఇట్ ఇస్ స్లమ్, మేజర్ స్లమ్. టౌన్ వాళ్ళకు ఎడ్యుకేషన్ కూడా లేదు. మైనారిటీస్ ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు, వాళ్ళు చదువు లేదు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, వేసుకుంటారు. వాళ్ళకి ఏమి ఇచ్చింది ఏం లేదని కూడా ఉండదు. మీ మీద నమ్మకం, డిస్క్రిప్షన్ కూడా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు. సో ఆ నమ్మకాన్ని వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్. మీ శాలరీ ఎంత? రసూల్పుర బస్తీ దవాఖానాకు వస్తున్న పేషెంట్లకు గడువు ముగిసిన మందులు ఇచ్చిన షాకింగ్ ఘటన బీఆర్ఎస్ తనిఖీలో బయటపడింది. హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలను సందర్శించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఆ పార్టీ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పుర బస్తీ దవాఖానాను సందర్శించారు. తనిఖీ సమయంలో ఒక రోగికి 3 నెలల క్రితమే గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు గుర్తించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అయ్యే మందులపై ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని క్రిషాంక్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో స్థాపించిన బస్తీ దవాఖానాలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొడుతుందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అన్నారు. బస్తీ దవాఖానాలు హైదరాబాద్ లో ఉన్న బస్తీ ప్రజలకు, పేద సామాన్య స్లమ్స్ లో ఉన్న ప్రజలకు బస్తీ దవాఖానా అందాలి, వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందాలని ఈ బస్తీ దవాఖానాలు మొదలైనవి. మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళాం. చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో. ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక స్లమ్, చదువు రాదు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు. వాళ్లకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ దవాఖానా మొదలుపెట్టిండు, ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి, ఉచితంగా సేవలు అందిస్తారు, ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. కానీ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్లు అయితే చేయొద్దు, ఎంప్లాయీస్ని టార్గెట్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు, మందులు సరైన సమయానికి వస్తలేదని వాళ్ళు బాధలు చెప్తున్నారు. సంగారెడ్డి నుంచి ఇక్కడ 2 ఎంప్లాయీస్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళిద్దరు వాళ్ళ కంటకాయలు పెట్టుకునే పరిస్థితి. 5 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రాలేదు. సంగారెడ్డి నుంచి ఇక్కడి వరకు వస్తుంటారు. దయచేసి రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళను గుర్తు చేస్తాను ఇవాళ బస్తీ దవాఖానాల మీద కక్ష పెట్టుకోవద్దు.
అయినా ఇక్కడ తాకిడి ఎక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ, వేల మంది ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఇంత తాకిడిలో కూడా వాళ్ళు ఏనాడు డ్యూటీస్ ఆపకుండా వాళ్ళ జీతాలు రాకపోయినా కూడా ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వానికి ఉంది. దయచేసి చేతులు జోడించి రేవంత్ గారిని అడుగుతున్నాం, కేసీఆర్ గారిని మీరు రాజకీయంగా ఏం చేయాలో రాజకీయంగా చేయండి.